బ్లాక్ మండల అధ్యక్షుడు శ్రీరాములు సత్యనారాయణ సార్ గారికి, మండల అధ్యక్షుడు శ్రీరామన్న గారికి, మహిళా మండల అధ్యక్షురాలు మాలతి మేడం గారికి, అలాగే గ్రామ పెద్దలు, అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు, నా పాదాభివందనాలు. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మన గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ వ్యవస్థ కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా మన మేడం గారితో మాట్లాడి మనం తీర్చుకుందాం వాటి సమస్యలను. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు నేను వస్తా, ఏ సమస్య ఉందని తెలుసుకుంటా. ప్రతి నెల గ్రామ సభ మీటింగ్ పెడతా, సమస్యలను తీర్చుకుందాం. నేను డబ్బును ఆశించి రాలే, మన ప్రతి పైసా మీకోసమే ఖర్చు పెడతా, మీకోసమే చేస్తా. అవినీతి లేని కారణంగా నేను చేస్తా. గెలిచాక నాకు వచ్చే ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. గ్రామంలో నేను ఏ విధంగా ఉంటానో నేను నిరూపించుకుంటాను. మనది అధికారం, మన ఎమ్మెల్యే, మన ఎంపీ, ఏ సమస్య అయినా మేడం దగ్గరికి నేను వెళ్తాను. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నేను తీరుస్తానని మీకు మాటిస్తున్నాను. నేను గెలిచాక మన గ్రామం అనుష గెలుపు అనేది ఖాయం. అప్పిరెడ్డిపల్లిలో ఎగిరేది కాంగ్రెస్ జెండా. అందులో ఇందాక ఇదే ప్రచార రథంపై వస్తుంటే మన వాళ్ళు చెప్తుండే ఇక్కడ ఒక అరాచక పాలన ఉండే అని చెప్పి, ఎన్నో ఇబ్బందులు పెట్టిండ్రు, గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్తుండ్రు వాళ్ళే అని. మార్పు అనేది అవసరం. పాలకుర్తి నియోజకవర్గానికి ఎట్లయితే మార్పు అవసరమని, ఆ దౌర్జన్య పాలన వద్దని, ప్రజాపాలన కావాలని నన్ను మీ ఆడబిడ్డలాగా ఆదరించి మీరు గెలిపించినారు. అదేవిధంగా అనుష కూడా అంతే, తను కూడా యూత్ మంచి యాక్టివ్గా చేయగలుగుతుంది. అనుషాను కూడా ఆదరించి గెలిపియండి మంచి మెజారిటీ తోటి. అనుషాని వార్డు మెంబర్లందరినీ కూడా మన అభివృద్ధి పాలకుర్తి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా మొత్తం ఒక 2000 కోట్లకు పైబడే అభివృద్ధి పనులు తెచ్చుకున్నాం మనం. అందులో దేవరుప్పల మండలానికి బ్రిడ్జిలు వచ్చినాయి, కొన్ని రోడ్లు వచ్చినాయి. దాంతోపాటుగా గోడౌన్ ఇప్పుడు కోడ్ అయిపోయాక గోడౌన్ పెట్టించిన, అది కోడ్ అయిపోయాక టెండర్ అవుతుంది. దాంతోపాటు సబ్స్టేషన్ 131 కోట్లతోటి చిన్నమడూరులో సబ్స్టేషన్, అంటే దేవరుప్పల మండల కేంద్రంగా మొత్తము చుట్టుపక్కల ఉన్న మండలాలే కానివ్వండి, వేరే జిల్లాలకు కూడా మనం కరెంటు ఇచ్చేటోళ్ళం అవుతాం. అంత పెద్దది అది సబ్స్టేషన్ 131 కోట్లది. ఇంకా వానకొండయ్య గుట్ట కూడా 1.5 తోటి ఆల్రెడీ తీసుకొని వచ్చిన ఫండ్, ఆ ఎస్టిమేషన్ వేయించిన, ఆ పనులు కూడా అవుతాయి. ఇంకా గ్రామ అభివృద్ధి ఏది కావాలన్నా కానీ అధికార పార్టీలో ఉన్న మన అభ్యర్థిని గెలిపించుకుంటే రేపు అభివృద్ధి పనులు అవుతాయి. మన ఓటు వృధా అయినా పర్వాలేదు అన్న ఉద్దేశం ఎవరికైనా ఉంటే వేరే పార్టీ వాళ్ళకి వేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు గెలిచినా ఆడ చేసేది ఏం లేదు. నా దగ్గరికి రారు, అభివృద్ధి పనులు కావాలని వాళ్ళు అడగరు. అడుగుతారా వాళ్ళు? అభివృద్ధి పనులు కావాలని అడగరు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అని చెప్పి. మరి అట్లాంటి వాళ్ళు గెలిచి ఏం లాభం? అందరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. అట్లాంటి వాళ్ళు గెలిచినా ఒకటే, గెలవకపోయినా ఒకటే. వాళ్ళు రారు, అభివృద్ధి పనులు ఏవి కూడా మన గ్రామానికి చేపియలేరు. కాబట్టి ఇంకా మన గ్రామంలో చేసుకోవాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా జరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా పెట్టిస్తా. అది నేను చేస్తా. అభివృద్ధి నా వంతు. మరి ఓట్లు వేయడం వేస్తారా అందరూ? మనకి యూనిట్ల కరెంట్ అయితే ప్రతి నెల ప్రతి ఇంట్లో 800 నుంచి 1000 రూపాయలు మిగులుతుంది. ఇంకా బస్సు ప్రయాణము కూడా ఉచిత బస్సు ప్రయాణము. సన్న బియ్యం వండుకొని తింటున్నారు అందరూ, దాని గురించి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇచ్చింది మనమే, ఇప్పుడు ఇస్తుంది మనమే రేషన్ కార్డులు. ఇంకా ఎవరికైనా లేకపోయినా కానీ రేషన్ కార్డులు అనేది ఒక నిరంతర ప్రక్రియ. అందరికీ కూడా తప్పకుండా రేషన్ కార్డులు వస్తాయి. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం. ఆనాడు ఇచ్చింది మనమే, దాన్ని పెంచింది కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలోనే. ఇట్లా ఎన్నో వివిధ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా పెన్షన్లు కూడా వచ్చేది ఉంది. 2-3 నెలల్లో కొత్త వస్తాయి. అవన్నీ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి పెట్టిస్తాం. ఇల్లు ఒకటో విడత మాత్రమే అయింది, ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలతో సహా చూసుకుంటే అందరికీ కూడా తప్పకుండా ఇల్లు వస్తాయి. ఒకటో విడతలో వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళకే అనుకోకండి, ఇంకా 2 విడతలు ఉన్నాయి మనకి. అందరు సమానమే మాకు, కాకపోతే అందరికి ఒకటేసారి ఇవ్వలేం కాబట్టి ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఎవరికి ఒకరికి ఇస్తే ఒకరికి అదే విధంగా అనిపిస్తుంది. కానీ 2 విడతలు అందరికీ కూడా ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరగాలి. అప్పిరెడ్డిపల్లిలో అభివృద్ధి జరగాలి అంటే అనుషాని బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలిపియండి. అనుషాని వార్డు మెంబర్లని
అభివృద్ధి లేకపోయినా పర్వాలేదు గెలిపించుకొని దిష్టి బొమ్మలా కూర్చోబెట్టుకుంటాము అని అంటే వేరే వాళ్ళకి ఓటేయచ్చు. వాళ్ళు రారు, మీకు వాళ్ళ తత్వం తెలిసిందే. అధికార పార్టీలో ఉన్నామని కూడా వాళ్ళకి ఏముండదు. ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళు రారు, పనులు బలపరిచిన కౌడగాని అనుష ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. మన గ్రామంలో వీధి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు అనేవి లేకుండా నేను తీరుస్తాను. ప్రతి పైసా మీకోసమే ఖర్చు పెడతా. నా సొంత నిధుల కోసం నేను ఖర్చు పెట్టను. గ్రామంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు నేను వస్తా. వారానికి ఒకసారి మన గ్రామం మొత్తం నేను తిరుగుతాను. అధికార పార్టీ మనది, మన ఎమ్మెల్యే, మన ఎంపీ వారితో మాట్లాడి అధిక నిధులను మన గ్రామానికి వచ్చేలా నేను చేస్తాను. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నేను చేస్తాను. జై కాంగ్రెస్. నా మొదటి పని దుర్గమ్మ గుడిని కట్టిస్తాను. మనందరం కలిసి సంతోషంగా పండుగను జరుపుకుందాం. ఇంకా మేము ముందుకు వచ్చినాం. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. యశస్విని రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే.